పుష్పతోని పాన్ ఇండియా లెవెల్‌లా భారీ పేరును సంపాదించుకున్న మలయాళ నటుడు, స్టార్ హీరో ఫహద్ ఫాజిల్. అయితే మొదటి భాగంలో ఈయన కొన్ని నిమిషాలే కనిపించినా గానీ, ఆయన నటన చాతుర్యం అనేది మన అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు రెండో భాగంలో ఆయన పాత్ర ప్రధానంగా ఉన్నది అని సినిమా చూస్తేనే అర్థమవుతున్నది. అల్లు అర్జున్‌తోని ఢీ కొట్టే విధంగా ఆయన నటన శానా బలంగా అవుపడతది. ఇప్పుడు ఫహద్ ఫాజిల్ తదుపరి చిత్రము ప్రేమ కథతోని ఆయన ప్రేక్షకుల ముందుకు రానికే సిద్ధమవుతున్నాడని సమాచారం వినబడుతున్నది. ఇక ఈ పేరుతోనే పాన్ ఇండియా లెవెల్‌లా హిందీలా ఒక ప్రేమ కథను చేయనికే సై అన్నాడట. గదే ప్రముఖ దర్శకుడైన ఇంతియాజ్ అలీ దర్శకత్వంలా ప్రేమ కథ చేయబోతున్నాడు అని ఇప్పటికే పలు వార్తలు వినబడుతున్నాయి. అయితే విశ్వసనీయ అందుతున్న సమాచారం ప్రకారం ఇంతియాజ్ అలీ ఈ సినిమాల హీరోయిన్ లెక్క మన హిందీల ముద్దుగుమ్మ తృప్తి డిమ్రీని ఎంపిక చేసుకున్నాడని వార్తలైతే వస్తున్నాయి. ఇక తృప్తి డిమ్రీ గురించి చెప్పాల్సిన పనే లేదు. యానిమల్ సినిమాల రణబీర్ కపూర్ సరసన నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నది. ఇక ఆ సినిమాలో నటించిన తర్వాతనే ఇక హీరోయిన్ రష్మిక కంట ఆమెతోని పోలిస్తే తృప్తికే పేరు ఎక్కువ దక్కింది. అందుకని చెప్పి హిందీలో వరుస పెట్టి అవకాశాలు వచ్చినా కానీ సినిమాలల్లో కొన్ని అవకాశాలు తిరస్కరించడం మొదలుపెట్టింది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఇంతియాజ్ చెప్పిన కథ నచ్చడంతోని ఇక ఆ పాత్ర నచ్చడంతోని ఆమె ఒప్పుకున్నట్లుగా సై అన్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్‌ని ఎన్నడూ చూడని విభిన్నమైన పాత్రలా చూపించబోతున్నాడని సమాచారం వినబడుతున్నది. ఇప్పుడు వీళ్ళిద్దరు జోడీ ఎట్లా ఉంటది అని చెప్పి అందరూ అవాక్కు తింటున్నారంట. మళ్ళీ ఈ సినిమాలో ఒక విభిన్నమైన ప్రేమ కథ లెక్క ఉండబోతున్నది అనే అవకాశాలు ఉన్నాయని దీన్ని బట్టే అర్థమవుతున్నాయి. అసలుకైతే మన ఫహద్ ఫాజిల్‌కు విభిన్నమైన వయసు మించిన పాత్రలు వేస్తాడని పేరైతే ఉన్నది. మళ్ళీ ఈ ప్రేమ కథల ఆయన పాత్ర ఎట్లా ఉండబోతున్నది అంటారు? ఇక మళ్ళీ ఈ కథ ఎట్లా ఉండబోతున్నది అంటారు? ఊహించి కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఆడో గంటుంటా అది కూడా నొక్కురి మళ్ళొస్తా.